అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డే 8. సో, రోజు ఒక్కొక్క కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో వస్తున్నాము. సో, మరి ఈ కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ ఛాలెంజ్ లాగా ముందుకు తీసుకొస్తున్నాము. ఈ ఛాలెంజ్‌తో మరింతగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. సో, ఆరోగ్యం అనగానే మరొకసారి గుర్తు చేస్తున్నాను. కేవలం ఎలాంటి జబ్బులు లేకుండా ఉండే శరీరం కాదు. మన మనస్సు, మన ఆత్మ కూడా అదే విధంగా ఆరోగ్యంగా ఉండాలి. అంటే ఇట్స్ ఎ హెల్తీ బాడీ, మైండ్ అండ్ సోల్. ఈ మూడు కలిస్తేనే మనం అన్నమాట. సో, మనం అంటే కేవలం ఈ శరీరం ఒకటే కాదు. సో, మరి రెడీనా? సో, ఇప్పటి వరకు ఫాలో అవుతున్నారనే నేను అనుకుంటాను. మీరు ఫాలో అవుతున్నారు అని నాకు తెలియాలంటే మరి కొంచెం కమెంట్ చేయండి. కింద మీరు కమెంట్ చేస్తే మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటే నాకు కూడా తెలుస్తుంది మీకెట్లా అనుభూతి కలుగుతుంది అని. ఆల్‌రైట్. సో, మరి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. సో, చాలా విషయాలు మనం అడగకుండానే షేర్ చేసుకుంటాం. మరి ఇంత మంచిగా ఆరోగ్యాన్ని ప్రసాదించే ఇలాంటి యాక్టివిటీస్ షేర్ చేసుకుంటే ఇంకా మంచిది కదా! ఓకే. ఆల్‌రైట్. లెట్స్ గో హెడ్. సో, మరి ఈరోజు మైండ్‌ఫుల్ ఈటింగ్ డే. మైండ్‌ఫుల్ ఈటింగ్ అంటే ఏం లేదు. మనసు పెట్టి తినడం అంతే. అదేంటి రోజు మనసు పెట్టి తినట్లేదా అంటే లేదు. నిజం. చాలా మంది కూడా మనసు పెట్టకుండా గబగబా తినేస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ గబగబా, లంచ్ గబగబా, డిన్నర్ గబగబా. సో, చాలా సార్లు నా వర్క్‌షాప్స్‌లలో నేను ఫ్రీ వర్క్‌షాప్స్ తీసుకుంటున్నప్పుడు, లేదంటే ఇంకేదైనా హెల్త్ వర్క్‌షాప్స్ చేస్తున్నప్పుడు ప్రతిసారి నేనెప్పుడూ చెప్తూ ఉంటాననమాట. ఒకప్పుడు ఆహ్, మూవీస్‌లలో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని తినడం అనేది చూపించేవారు. ఆ తర్వాత ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మూవీస్‌లలో ముందు నుంచి చూస్తున్న మూవీస్‌లలో అలారం మోగగానే అలారం ఆఫ్ చేసి పడుకోవడం, టక్కన ఎప్పుడో మెలకువ రావడం, అలారాన్ని చూసి అయ్యో! టైం అయిపోయిందని గబగబా బట్టలు తీసేసుకొని వెళ్ళిపోవడం. అంటే ఈవెన్ స్నానం చేయడం లాంటివి కూడా చూపించట్లేదు. అంటే డైరెక్ట్ బట్టలు తీసుకొని కార్‌లోకి వెళ్ళిపోవడం, వెళ్తూ ప్రయాణం చేస్తూ కార్‌లో బట్టలు వేసుకోవడం ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. ఆల్‌మోస్ట్ ఆల్ హాలీవుడ్ మూవీస్‌లో ఇది ఉంటుంది. సేమ్ ట్రెండ్ మీరు గమనిస్తే బాలీవుడ్‌లోకి కూడా వచ్చింది. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ ఇప్పుడు మన టాలీవుడ్ మూవీస్‌లలో కూడా ఇలాంటి సీన్సే కనిపిస్తున్నాయి. అండ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా అలా గబగబా బాబు అంటే వాళ్ళ అబ్బాయి జాబ్‌కి వెళ్తూ గ్లాస్ తీసుకొని జ్యూస్ తాగుతూ బ్రెడ్ టోస్ట్ కొరుకుతూ వెళ్ళడం. ఈ బ్రెడ్ టోస్ట్ ఎక్కడి నుంచొచ్చింది? నార్మల్ న్యాచురల్ మన హెల్తీ ట్రెడిషనల్ బ్రేక్‌ఫాస్ట్‌లు తినడం నేర్చుకోవాలి. పోనీ అనంటే మైండ్‌ఫుల్ ఈటింగ్ ఎక్కడుంటుంది? హరీబరీగా ఫోన్‌లు మాట్లాడుకుంటూ, ఇటు తాగుతూ, ఇటు తింటూ వెళ్తే ఇంక మైండ్‌ఫుల్‌నెస్ ఎక్కడుంది? పోనీ ఇంట్లో ఉన్న వాళ్ళైనా చేస్తున్నారా అంటే లేదు. ఇటు న్యూస్ పేపర్, అటు స్క్రీన్, టీవీ లేదంటే మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, లేదంటే గొడవ పడుతూ. సో, ఈరోజు మీరు చేయవలసిందేంటంటే, మీరు తీసుకోబోయే అన్ని మీల్స్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈవెన్ స్నాక్స్ కూడా అన్నీ కలిపి ఏది తీసుకున్నా హాయిగా ఇద్దరే ఉండాలి. మీరు, మీ ఫుడ్డు. దాంతో కనెక్షన్‌తో చక్కగా తీసుకోండి. సో, నో టాకింగ్, నో డిస్కషన్స్, నో ఆర్గ్యుమెంట్స్. ఆల్‌రైట్. స్క్రీన్ అసలే వద్దు. అది ఫోను కావచ్చు, మీ ట్యాబ్ కావచ్చు, టీవీ కావచ్చు, సిస్టమ్ కావచ్చు. నో. టైం లేదండి అనే మాట మాట్లాడకండి. ఇంకా అసలు నేనింకా తిట్టేస్తాను. ఓకే. సో, న్యూస్ పేపర్‌లు చదవకండి. బయట విషయాలు పాలిటిక్స్ గురించి అసలు మాట్లాడకండి. హాయిగా ప్రశాంతంగా తినండి చాలు. తింటున్నప్పుడు ఎలా తినాలి? నములుతూ చక్కగా తినండి. అదేంటి నమలకుండా తినేస్తామా అంటే చాలామంది తింటున్నారు. యాక్చువల్లీ మనం 20 టైమ్స్ మినిమమ్ తినాలి. అండ్ యాక్చువల్లీ యావరేజ్‌గా మనం తినాల్సింది 32 టైమ్స్. యెస్. సో, మరి 32 టైమ్స్ అనగానే మీకు అంతే. సో, అందుకని నేను 20 టైమ్స్ అని ఫస్టే చెప్పాను. సో, దట్ మీకు కొంచెం గుండె ధైర్యంగా ఉంటుందని. సో, 20 టైమ్స్ నమిలి తినండి. చక్కగా నమిలి. ఎప్పుడు నమలగలుగుతాం? మనం ఏదైనా భావోద్వేగాలకు లోను తీసే ఏదైనా సీన్ చూస్తున్నప్పుడు మనం తింటున్నది వేరు, అక్కడ చూస్తున్నది వేరు. అంటే శరీరంతో మనం ఇలా మెకానికల్‌గా తింటున్నాం. కానీ మన మనసు, మన ఆలోచనలు, మన భావోద్వేగాలు యాస్ పర్ ద సీన్ ఉంటున్నాయక్కడ. సో, వాటికి అనుగుణంగా హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి. సో, దానికి అనుగుణంగా మన బాడీలో డైజెషన్ ఇవన్నీ కూడా జరుగుతాయి. అన్ని ప్రక్రియలు జరుగుతాయి. సో, అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? శరీరానికి, మనస్సుకి కనెక్టివిటీని కట్ చేస్తున్నాం. యెస్. కాబట్టి ఆ కనెక్టివిటీ తెగిపోకుండా ఎప్పుడు ఉంచుకోవాలి అంటే మైండ్‌ఫుల్ ఈటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మనసు పెట్టి తినడము. రెండోది ఏంటి? సో, మనం చక్కగా తింటున్నప్పుడు నమిలి తినడం. అప్పుడే
కొన్ని రకాల హార్మోన్స్, ఎంజైమ్స్ సరిగ్గా రిలీజ్ అవుతాయి. అండ్ మన గట్ హెల్త్ మెయింటైన్ అవుతుంది. గట్ హెల్త్ అని బాగా వింటున్నారు కదా ఈ మధ్యలో. సో మరి గట్ హెల్త్ అంటే గట్ హెల్తీగా ఉండాలి. గట్ హెల్త్‌ని మెయింటైన్ చేసుకోవాలి అనంటే మరి ఇది అవసరమే. సో ఈ రోజటి నుంచే మొదలుపెట్టండి. అండ్ ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఎవ్రీ మీల్ ఏం తిన్నా కానీ మీరు ఖచ్చితంగా ఇలాంటి డీవియేషన్స్ లేకుండా తినండి. ఓకే.